ఏ మామ్స్, ఏంటి వేళతో ఏదో లెక్క పెడుతున్నావు? నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకుని ఎన్ని నెలలు అయిందని లెక్క పెడుతున్నాను. నా దగ్గర 30,000 తీసుకుని సంవత్సరం రోజులు అయిపోతున్నది. 2 రూపాయల వడ్డీ లెక్క అసలు వడ్డీ ఎంత అయిందో చెప్పా? అసలు వడ్డీ కలిసి 20,000 అయింటుంది మామా. నా కూతురికి పెళ్లి చేయాలి, నా డబ్బులు తిరిగి ఇచ్చేయాలుడు. తప్పకుండా ఇచ్చేస్తా మామా. కానీ నీ కూతురి పెళ్లి కోసం లోన్ ఏదో అప్లై చేయమని చెప్పినారు. లోన్ తీసుకుందామని అనుకున్నాను అల్లుడు, కానీ బ్యాంక్ వాళ్ళు ఇలే. నా క్రెడిట్ స్కోర్ బాగలేదంట, కాబట్టి నా డబ్బులు తిరిగి ఇచ్చేయాలుడు. ఇస్తాను మామా. ఇస్తాను కాదు, ఇప్పుడయ్యి పెళ్లి దగ్గరలో ఉంది. ఇస్తానన్నాడు కదా మామా, ఇస్తాడులే. ఇంత లోపల నీ క్రెడిట్ స్కోర్ కొంచెం బిల్డ్ చేసుకునే మళ్ళీ ఒకసారి లోన్ కి అప్లై చేయి. నేనేమైనా ఇల్లు కడతానా బిల్ చేసుకునేదానికా? నువ్వు నీ అర్థం లేని మాటలు. నిజంగానే చెప్తున్నాను మామా. నువ్వు SBM జెట్ క్రెడిట్ కార్డ్ ని తీసుకో. ఈ క్రెడిట్ కార్డ్ ని వాడిన వాళ్ళందరూ కేవలం 30 రోజుల్లోనే 700+ క్రెడిట్ స్కోర్ సాధించారు. అదిరిపోయింది అల్లుడు. కానీ నాలాగా వయసు అయిపోయిన వాళ్ళకి ఎక్కువ డాక్యుమెంట్లు అడుగుతారు. దానికేం చేసేదే? అయ్యో మామా, దీనికి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు, శాలరీ స్లిప్లు కూడా అవసరం లేదు. ఇది FD బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్. ఇందులో మనం ఒక 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అందులో 90% వరకు క్రెడిట్ లిమిట్ ఇస్తారు. కానీ దీన్ని నమ్మొచ్చా? ఇది RBI ఇన్సూర్డ్ మామా. ఏటా యాన్యువల్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. వావ్ మామా, అదిరిపోయింది. దీంతో నీ క్రెడిట్ స్కోర్ కూడా పెరిగిపోతుంది. లోన్ కూడా ఈజీగా అప్రూవ్ చేసేస్తారు. అవును మామా, అంతేకాదు అమెజాన్ పే, ఫ్లిప్కార్ట్ వాచర్లపై 5% క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో మీద 20% డిస్కౌంట్ వస్తుంది. మరి మీరింకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? మన ఛానల్ బయోలో లింక్ ప్రొవైడ్ చేశాను. వెంటనే వెళ్ళి చెక్ చేసి మీ SBM జెట్ క్రెడిట్ కార్డ్ ని ఇప్పుడే తీసుకోండి. సరే ఇంకేమావా, ఇంకెడ తిరిగి లోన్ వచ్చేస్తుంది కానీ ఇంకేందుకు నీకు డబ్బులు ఇచ్చేది? ఈ SBM జెట్ క్రెడిట్ కార్డ్ తో క్రెడిట్ స్కోర్ పెరిగి లోన్ తిరిగి వచ్చేస్తుంది. కానీ ఆ డబ్బులు కూడా ఈ పెళ్లికి సరిపోదు. నా డబ్బులు ఇప్పుడు అయ్యి